తండ్రి చేత పంపబడిన వాడైన ఆయన లోక రక్షకుడని పిలువబడుతూ ఉన్న తండ్రి ఆయనను అంగీకరించాలంటే, ఆయనను ఇష్టపడాలంటే యేసయ్య చేస్తున్న పని ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను అంటూ ఉన్నాను, యేసు ప్రభు కన్నీటి ప్రార్థన చేయటానికి కారణం ఏంటి? ఆయనకి ఏమన్నా సమస్య ఉందా? ఆయనకి ఏమన్నా అనారోగ్యాలు ఉన్నాయా? ఆయనకి ఏమన్నా అవసరతలు ఉన్నాయా? మరి ఎందుకు మహారోదన చేత కన్నీళ్లతో యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే, మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే, అన్నిటికంటే మిన్న అయినది కన్నీటి ప్రార్థన. కఠినమైన పరిస్థితులు మారాలంటే, కుటుంబ పరిస్థితులు మారాలంటే మనం చేయవలసింది కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గర మొరపెట్టగలిగితే, అది ఎంత భయంకరమైన కఠోరమైన పరిస్థితులైనా ఆ కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు మనకు గొప్ప జయాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున సంఘములలో, విశ్వాస కుటుంబాల్లో కరువైపోయినది ఇదే. మందిరాలకు వెళ్తారు, ఏదో ఒక గంట సేపు కూర్చుంటారు, మరలా ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారు. సమస్య వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏదన్నా అవసరతలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మొరపెడతారు. అక్కడికి వెళ్తారు. కానీ దేవుని వాక్యం అంటుంది, నీ ఉండు చోటునే, నీ మందిరములోనే, నీవున్న స్థలములోనే నీవు కన్నీరు విడిచి హృదయము చేత కన్నీటి ప్రార్థనను నువ్వు సంపాదించుకోగలిగితే నిశ్చయముగా నీవు నీరు కట్టిన తోట వల్లే ఉంటావు. నువ్వు కదిలించబడవు. కారణం ఏంటో తెలుసా? నీకేమి కొదువైందో తెలుసా? కన్నీరు విడిచే ప్రార్థన నీ జీవితంలో కరువైపోయింది. యేసు ప్రభువే రోదన చేత, వేదన చేత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఆయనతో పోల్చుకుంటే మరి మనం ఎంత? ఈ రోజున కుటుంబ పరిస్థితులను బట్టి నేను ఎన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళినా, ఎంతసేపు దేవుని మందిరంకి వెళ్ళినా నా సమస్య ఏం పోవట్లేదు, నాకు అనుకున్న ఏమీ జరగవట్లేదు, నా పరిస్థితులు అలాగే ఉండిపోయాయి అని సాకులు చెబుతుంటారు. నేను అంటున్నాను, నువ్వు ఒక విశ్వాసివైతే, నువ్వు దేవుని రక్తములో కడగబడిన దానివైతే, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏముండాలో తెలుసా? కన్నీటి ప్రార్థన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏముండాలి? కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన ద్వారా మనం ఎన్నో గొప్ప కార్యాలు జయించగలుగుతాం. అర్థమవుతుందా? అమ్మ కూర్చోండి, అవి వస్తూనే ఉంటాయి. కూర్చోండి. అవన్నీ మామూలేలే, వీటికైతే పరిగెడతారు. ఏనండి, స్తోత్రం. చేతులు దేవునికి మహిమ కలిగిన గాక, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు సరసాలు పాలైపోయి బానిసత్వములో మగ్గిపోతూ ఉన్నప్పుడు ఒక రాజ్యంలోకి దేవుడు వారిని తీసుకొచ్చాడు. వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇది దేవుని అమూల్యమైన మాటలు. వింటున్నారా? చాలా శ్రేష్టమైన మాటలు. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కట్టగలిగిన మాటలు ఇవి. ఆ రాజ్యంలో ఒక జాతి జనం వర్ధిల్లుతూ ఉన్నారు.
వారి ప్రార్థనను బట్టి, వారి యథార్థతను బట్టి, వారి విశ్వాసమును బట్టి, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమును బట్టి ఆ రాజ్యంలో, ఆ ప్రాంతంలో యూదా జాతి వారందరూ కూడా వర్ధిల్లుతూ ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఈలోపు హామాను అనే ఒక వ్యక్తి రాజు యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. ఏమని విచారణ చేస్తున్నాడంటే, రాజా, మన రాజ్యంలో ఒక జాతి జనం మన ఆజ్ఞలకు లోబడట్లేదు, మనకి తల వంచట్లేదు, మన ఎదుట సాగిల పడట్లేదు. ఆ జనాన్ని బట్టి మన రాజ్యమునకు నీకు అవమానం కలుగుతుందని అహష్వేరోషు రాజు దగ్గర ఈ హామాను చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో రాజు, అది ఎలాగా, మన రాజ్యంలో ఉంటూ, మన పరిపాలన కింద ఉంటూ, మన అధికారంలో ఉంటూ మన మాట వినకపోవటం ఏంటి, మనకి తల వంచకపోవటం ఏంటి? అలాంటి వారు మన రాజ్యంలో కాదు, ఈ భూమి మీదే బ్రతకూడదని మరణ శాసనం విధించాడు. యూదా జాతి వారు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, పిల్లలతో సైతం వారందరినీ హతమార్చండి, చంపేయండి అని రాజు యొద్ద నుంచి ఒక శాసనం బయలు వెళ్ళింది. ఈ వార్త రాజగుమ్మములో ఉన్న మొర్దెకైకి వినిపించింది. ఎవరికి? మొర్దెకైకి వినిపించింది. ఈ మొర్దెకై దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, దేవుని శాసనములను, దేవుని ఆజ్ఞలను పాటించేవాడు. ఇప్పుడు ఈ హామాను యొక్క కుట్ర ఏంటో తెలుసా? అతను వస్తూ ఉన్నప్పుడు అందరూ సాగిలపడి అతనికి నమస్కారం చేస్తూ ఉన్నారు. అందరూ సాగిలపడి అతనికి నమస్కారం చేస్తూ ఉన్నారు. కానీ ఈ మొర్దెకై సాగిలపడటం లేదు, నమస్కరించటం లేదు. అతనికి బహుగా కోపము వచ్చి రాజు దగ్గర ఈ శాసనము తీసుకొని వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఈ లోపల పక్కనున్న వ్యక్తి అంటాడు, మొర్దెకై, సాగిలపడు, నమస్కరించు, లేకపోతే ఆయన కోపడతాడు, నీ జాతి వారందరిని చంపేస్తాడు అంటే మొర్దెకై అంటాడు, జీవము కలిగిన దేవుని ఎదుట తప్ప, స్తోత్రం చెప్పండి, జీవము కలిగిన దేవుని ఎదుట తప్ప నేను ఎక్కడ సాగిలపడను, నేను ఎవరికి నమస్కరించను. నమస్కరించాలంటే, సాగిలపడాలంటే నేను ఆరాధిస్తున్న సజీవుడైన యేసు యొద్దనే నేను తగ్గించుకుంటాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? నేను ఆరాధించే దేవుడు, నేను పూజించే దేవుడు రోషము కలిగిన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన శాసనములు మార్చగలిగిన వాడు. ఆ దేవుని ఎదుట తప్ప నేను ఎక్కడ సాగిలపడినని మొర్దెకై అని చెప్పినప్పుడు, అలాగైతే నీ జాతి వారందరూ కూడా మరణిస్తారు, నీ చేతనైతే కాపాడుకో అని మొర్దెకైతో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ మొర్దెకైకి ఈ వార్త వినిపించిందో వెంటనే తన వస్త్రమును చింపుకొని, గోనెపట్టు కట్టుకొని, నెత్తిన బూడిద పోసుకొని రాజగుమ్మములో విలపిస్తున్నాడు. చూడండి, ఆ మాటలు చదవండి. ఎస్తేరు పుస్తకము 4వ అధ్యాయము 1వ వచనం.
ఎస్తేరు పుస్తకము 4వ అధ్యాయము 1వ వచనం. మొర్దెకై తన వస్త్రమును చింపుకొని గోనె పట్ట వేసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేసి రాజగుమ్మం ఎదుటకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మొర్దెకై, అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారా, నా జాతి నశించిపోతుందా అని, ఏ విధము చేతనైనా నా ప్రజలు నశించిపోకూడదు, నా జాతి అంతమైపోకూడదు అని ఆత్మల భారము కలిగిన వాడై, ఏం భారం? ఆత్మల భారము కలిగిన వాడై కన్నీటితో రాజు గుమ్మం యొద్ద ప్రార్థిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జాతి వారు, నీ కుటుంబపు వారు, నీ పట్టణపు వారు నీ కళ్ళ ముందే నశించిపోతున్నా, పాడైపోతూ ఉన్నా, అపవాది చేతిలో బానిసలైపోతూ ఉన్నా, వారు కుటుంబ పరిస్థితుల్లో నలిగిపోతూ ఉన్నా నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు, కానీ ఏమాత్రము చింత, భారము, కన్నీరు, వేదన లేదు నీకు. నాకెందుకులే అని చెప్పేసి మౌనంగా ఉంటున్నావు. నాకెందుకులే అని నీ కుటుంబ పరిస్థితులు నువ్వు చూసుకుంటున్నావు. కానీ మొర్దెకై తన జాతి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు విలపిస్తున్నాడు, రోధిస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. మరి ఈ రోజున సంఘంలోకి వస్తున్న బిడ్డలు దేని కొరకు ప్రార్థిస్తున్నారు తెలుసా? వారి అవసరతల కొరకు, వారి రోగాల కొరకు, వారి అక్కల కొరకు ప్రార్థన. మరి నశించిపోతున్న ఆత్మలు పట్టణంలో ఎన్నో దురాత్మల ద్వారా అనేక యవనస్తులను, అనేక కుటుంబాలు, నీ భర్తలు, మీ పిల్లల్ని ఈ నరకమునకు వీడ్చుకెళ్తుంటే మరి వారి కొరకు మొరపెట్టొద్దా? వారి కొరకు కన్నీరు కార్చొద్దా? మొర్దెకై వారి జాతి కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆ కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు రాత్రికి రాత్రే శాసనములు తిరగరాశాడు. కొట్టు చప్పట్లో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హామాన్ అనుకున్నాడు ఇంక మొర్దెకై పని అయిపోయింది, యూదుల పని అయిపోయింది, ఇంకా తెల్లారి వరకే ఆ వార్త వింటానని సంబరపడిపోతున్నాడు హామాను. ఆ రాత్రి రాజుగారికి దేవుడు నిద్ర పట్టనివ్వలా. స్తోత్రం, హల్లెలూయా. నిద్ర పట్టనివ్వలా దేవుడు. నిద్ర పట్టగా అప్పుడు అంటాడు, గ్రంథము తీసుకురా. ఆ గ్రంథం తీసుకొస్తే మొర్దెకై చేసిన నీతి కార్యము అందులో లెక్కించబడింది. అప్పుడు అంటాడు రాజు, మొర్దెకైకి ఏమన్నా బహుమానాలు ఏమన్నా ఇచ్చారు? లేదు రాజా. అట్లయితే అతన్ని గణపరచాలి. ఒక పక్కన మరణ శాసనం ఉంది, మొర్దెకై జాతిని మొత్తము నాశనం చేయండి, మొత్తం చంపేయండి అని ఒక పక్కన శాసనం ఉంది. ఆ రాత్రి రాజుగారి దగ్గర దేవుడు ఉండి రాజు మనసును మార్చి, ఇదిగో రాజు మొర్దెకై వైపుకు మరలించాడు. స్తోత్రం, హల్లెలూయా. తెల్లారికే హామాను అడావుడిగా వచ్చేసాడు. ఇంకా ఈరోజు మొర్దెకై పని అయిపోయింది. ఇంటికాడ పెద్ద ఉరికొయ్య తయారు చేసి వచ్చాడు. ఎవరి కోసం? మొర్దెకైని తీసుకెళ్ళి దాని దగ్గర ఉరి తీసి చంపేయాలి. రాజు అన్నాడు, మొర్దెకై రాగానే రాజగుమ్మం దగ్గర ఉన్న మొర్దెకైని పిలువు. ఎవరితోనే అంటున్నాడు? హామానుతోనే. అప్పుడు ఎవరైతే కుట్ర పొంది, ఎవరైతే తన జాతిని నశింప చేయాలని, ఎవరైతే మొర్దెకైని నాశనం చేయాలని
కంకణం కట్టుకొని సాధిస్తానన్న అతని ద్వారే దేవుడు మొర్దెకైని గణపరిచాడు. స్తోత్రం. నేను అంటున్నాను, మొర్దెకై యొక్క కన్నీటి ప్రార్థన తన వంశాన్ని, తన ప్రజలను కాపాడింది. స్తోత్రం. అంటున్నారా? నీ భర్తని మార్చాలన్నా, నీ భర్తని కాపాడాలన్నా, నీ వంశమును, నశించిపోతున్న నీ కుటుంబాన్ని కాపాడాలంటే ఏం చేయాలి తెలుసా? కన్నీటితో ప్రభు పాదాల దగ్గర గోజాడాలి, మొరపెట్టాలి, ఏడవాలి. ఆ కన్నీటి చూసిన ఆ దేవుడు మన కన్నీటిని దాటిపోకుండా, అయ్యో నా బిడ్డ ఎంతగా విలపిస్తుందే అని దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. అదే నువ్వు వచ్చి మౌనంగా ఉండి ఏదో 4 మాటలు విని ఏంటి వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? నీ నీ ఇంట్లో కూడా ప్రార్థన చేయవు కదా. అసలు నీ కనులకే కన్నీరు రావు కదా. ప్రభు సన్నిధిలో చేసే కన్నీటి ప్రార్థన చాలా విలువైంది. ఆ కన్నీటి ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మనము చూడగలము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన మరణపు వ్యాధి కలిగింది హిజ్కియాకి. మరణం చేత ఇంకా ప్రవక్త వచ్చాడు, అయ్యా నువ్వు చనిపోతావు, ఇంకా నువ్వు బ్రతకవు, భయంకరమైన వ్యాధి, మరణపు వ్యాధి నిన్ను పీడిస్తుంది, కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొని ఆయన అయిపోయింది, నీ టైం అయిపోయిందని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు. ఇంకా వెళ్తూ ఉంటే హిజ్కియా గోడ తట్టును తన ముఖం తిప్పుకొని కన్నీటితో, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా ఉన్నానో, ఎంత నీతిగా ఉన్నానో, ఎంత భక్తిగా ఉన్నానో, నీ ఆజ్ఞలన్నీ కూడా అనుసరించిన వాడిని కదా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని కన్నీళ్ళు విడిచాడు. ఏం జరిగింది? ఆ ప్రవక్త గుమ్మము దాటి వెళుతూ ఉన్నాడు. వెంటనే దేవుడు మాట్లాడాడు. స్తోత్రం. మాట్లాడి హిజ్కియాతో చెప్పు, ఆయన కన్నీటిని నేను చూశాను. స్తోత్రం. ఏం చూశాడంట? ఆయన కన్నీళ్ళు విడుచుట నేను చూశాను, ఆయన బాధపడుట నేను చూశాను, ఆయన కన్నీళ్ళు చూసిన నేను క్షమించిపోయాను. నేను అంటున్నాను, వాక్యం మనుషులను కదిలేస్తుంది, కానీ కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. నువ్వు కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తుంటే ఆయన అక్కడ సింహాసనం మీద కూర్చోలేడు, పరిగెత్తుకొని వచ్చేస్తాడు మన దగ్గరికి. వెంటనే వచ్చి అంటాడు, అయ్యా నువ్వు చేసుకున్న మనవి, నువ్వు కార్చిన కన్నీరు నా దేవుడు చూశాడు, ఇంకా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? కన్నీటి ప్రార్థన ద్వారా గొప్ప కార్యం జరుగుతుంది. వరంగల్లో ఒక యవనస్తురాలు వరంగల్ ఉర్సు ప్రాంతమని, నేను అంతకుముందు అక్కడ సేవ చేస్తున్న ఆ దినాల్లో తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉంది. వయసు వచ్చింది, 20-22 సంవత్సరాలు వయసులో భయంకరమైన మరణము వ్యాధి ఆమెను పట్టి పీడిస్తుంది. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా బాగా కావట్లా, పరిస్థితులను చేయి దాటిపోయినాయి. డాక్టర్స్ అన్నారు, మా చివరి అవకాశం, చివరి ఛాన్స్,
రేపు రోజున నీకు ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు బ్రతుకుతావో లేదో చెబుతాం. గ్యారంటీ ఏమి ఇవ్వట్లా. రేపు ఆపరేషన్ చేయాలి, చెద్దపడండి డాక్టర్లు చెప్పేసి వెళ్ళిపోయారు. ఈ లోపు ఒక సిస్టర్ గారు వచ్చి, అన్నా అక్క చాలా కండిషన్లో భయంకరమైన మరణపుతో కొట్టుమిట్లాడుతుందన్నా, మా అక్క ఇంక మాకు దక్కదని ఆ చిన్న పాప మా దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంది. సరే మా ఎక్కడుందంటే ఫలానా హాస్పిటల్లో ఉందన్న. నేను ఇంకొక వేరే బ్రదర్ వెళ్ళి చూస్తే మాకు కూడా ప్రార్థన చేయాలన్న మనసు రాలా. ఆ పాపను చూసి ఇంకా నాకు కూడా ప్రార్థన చేయాలని మనసు రాలా. నేను ఒకటే మాట చెప్పా, అమ్మా నేను చేసే ప్రార్థన నేను బ్రతికిస్తుందో లేదో తెలియదు, కానీ ఈ రాత్రి నీవు ఆయన యొద్ద మొరపెట్టుకుంటే ఖచ్చితంగా నా దేవుడి నిన్ను బ్రతికిస్తాడు అన్న ఒక మాట చెప్పి వచ్చేసా. ఎప్పుడైతే ఆ మాట చెప్పానో అమ్మాయికి ఎక్కడో కాస్త విశ్వాసం తట్టింది, నమ్మకం కుదిరింది. నిజమే కదా, సేవకుడు చెప్పాడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంట అని. ఆ రాత్రి అంతా కూడా నిద్రపోకుండా భయంకరంగా ఏడటం ప్రారంభించింది. వింటున్నారా మీరు? రాత్రి అంతా కూడా భయంకరంగా ఏడుస్తూ, ప్రభువా నీ చిత్తమైతే నన్ను బ్రతికించయ్యా, చిన్నప్పుడే నాన్నను పోగొట్టుకున్నాను, అమ్మను పోగొట్టుకున్నాను, అయిన వారికి దూరం అయిపోయాను, అనాదిగా బ్రతుకుతున్నాను, ఈ బ్రతుకు కూడా నీకు ఇష్టం లేకపోతే తీసుకో, లేదంటే నిశ్చితమైతే బ్రతికించయ్యా అని కన్నీళ్ళతో ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తూ అలాగనే మోకాల మీద అలాగనే కునికి వేసింది. ఆ టైంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి నెత్తి మీద చేయబెట్టి, అమ్మా భయపడకు, నేను నిన్ను చేయి విడువను. స్తోత్రం చెప్పండి. భయపడుకో, నేనున్నాను అని మాట్లాడి వెళ్ళిపోయాడు. తెల్లారి ఆపరేషన్ జరగాలి. ఈలోపు డాక్టర్స్ ఆపరేషన్కి అన్నీ రెడీ చేస్తున్నారు. ఈ అమ్మాయి లేచి కూర్చుంది, సైలెంట్గా కూర్చుంది. కళ్ళన్నీ వాసిపోయినాయి, ముఖమంతా వాసిపోయింది. రాత్రి అంతా భయంకరంగా ఏడ్చింది. డాక్టర్స్ వచ్చి ఆ అమ్మాయి ముఖము చూసి బాగా కళ్ళు ముఖమంతా ఉబ్బిపోవటం చూసి వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చి మరలొకసారి ఎక్స్రే తెద్దాము అని లోపలికి తీసుకెళ్ళిపోతే డాక్టర్లకి ఆశ్చర్యం అనిపించింది. స్తోత్రం, హల్లెలూయా. అమ్మా నీవేనా? అవునయ్యా నేనే. కాదు ఏదో తేడా వచ్చేసింది, అసలు నీకు ఏ రోగం లేదు, నీకు ఆపరేషన్ ఏంటి అని వాళ్ళు అడావుడు చేస్తూ, రిపోర్ట్స్ ఏమన్నా మారాయేమో చూడండి అయ్యా, చూడండి అంటే అవే రిపోర్ట్స్, అదే పేషెంట్. ఏం జరిగింది? అప్పుడు డాక్టర్స్ అంటున్నారు, అమ్మా నీ వద్దకు ఎవరైనా వచ్చారా? యవనస్తురాలు అంటుంది, అయ్యా రాత్రి నా దేవుడు నన్ను ముట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను చేసిన కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు నన్ను బ్రతికించాడు. ఇప్పటికీ ఆ పాప బ్రతికి దేవుని స్తుతిస్తుంది. ఎలాంటి అనారోగ్యం రావట్లేదు.
కారణం ఏంటి తెలుసా? కన్నీటి ప్రార్థన మరణాన్ని కూడా మార్చుతుంది. స్తోత్రం. నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయగలిగితే ఆ మరణాన్ని కూడా జీవముగా మారుస్తాడు దేవుడు. హిజ్కియా ప్రార్థన చేశాడు కన్నీటితో, ప్రభా జ్ఞాపకం చేసుకోయా అని ప్రార్థన చేస్తే దేవుడు మరణాన్ని జీవముగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? కన్నీటి ప్రార్థన ఎదుట మరణము కూడా ఓడిపోయింది. అర్థమవుతుందమ్మా? రోగాలు కూడా ఓడిపోతున్నాయి. దేని ముందు? కన్నీటి ప్రార్థన ముందు. కన్నీటి ప్రార్థన ముందు మరణము ఓడిపోయింది. దేవుని బిడ్డ, ఈరోజు మనం సంపాదించుకోవాల్సింది కన్నీటితో ఆయన పాదాల దగ్గర మొరపెట్టగలిగితే నీ కుటుంబ పరిస్థితులు అది ఏవైనా, నీ అనారోగ్య పరిస్థితులు ఏవైనా నా దేవుడు మార్చగలడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ద్వారా హిజ్కియా జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. గర్భఫలం కొరకు భయంకరంగా ఏడుస్తుంది. నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, బాధిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరమునికి వెళ్ళింది ఆ తల్లి. దేవుని మందిరమునికి వెళ్ళి కన్నీళ్లతో ఏడుస్తుంది. ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఆమెను. ఇంకా సూటిపోటు మాటలతో పొడుస్తున్నారు. నువ్వు మందిరానికి వెళుతున్నా ఏం ప్రయోజనం లేదుగా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినా ఏం ప్రయోజనం లేదుగా, ఇంక నీ బ్రతుకు ఇలా పోవటమే, ఇంక నీ జీవితం ఇలా పోవటమే అని ఇంకా హేళన చేస్తున్నారు. ఆ బాధకి ఆ తల్లి హృదయము చాలా వేదనతో నిండిపోయి దేవుని మందిరములోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది, విలపిస్తుంది, కన్నీరు కారుస్తుంది. కన్నీరు కారుస్తుంటే ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడ్చి ఓపిక లేక లోపల 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 కుమిలి 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 ఏడుస్తూ ప్రభు పాదాల దగ్గర, అయ్యా నువ్వన్నా నన్ను జ్ఞాపకం చేసుకోవా, నువ్వన్నా నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఏడుస్తుంది అన్న. ఈ లోపల దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చి దైవజనుడు కూడా ఆమెను ఏం చేస్తున్నాడు? దుఃఖపెట్టాడు, హేళన చేస్తున్నాడు, ఎగతాళి చేశాడు. మత్తుగా ఉన్నావేంటి? అప్పుడు ఆ తల్లి అంటది, అయ్యా చూడండి, మొదటి సమయాల పుస్తకము 1:16-17 చదువమ్మా. మొదటి సమయాల పుస్తకము 1వ అధ్యాయము 16-17 వచ్చినాడు. నీ సేవకురాలైన నన్ను అది పనికి మాలిన దానిగా ఎంచమాకయ్యా, కోపడమాకయ్యా. అదిగో బహుగా నిట్టూర్పు విడుచుచు నాలో నేను కృంగిపోతున్నాను. అప్పుడు దైవజనుడు అంటాడు, అవునమ్మా, అమ్మా వింటున్నారా? దైవజనుడు అంటున్నాడు, నేను అర్థం చేసుకోలేకపోయాను, నీ బాధను నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా. నువ్వు దేనికి కృంగిపోతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అర్థం చేసుకోకుండా అమ్మా తొందరపడ్డాను అంటూ ఆ దైవజనుడు అంటాడు, నీవు చేసుకున్న ఇజ్రాయేలు దేవుని యొద్ద నువ్వు చేసిన మనవి నీకు జరుగునుగాక. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఎందుకొరకైతే ఏడ్చావో, ఎందుకొరకైతే మొరపెడుతున్నావో, దేని కొరకైతే కన్నీరు కారుస్తున్నావో,
ఆ కన్నీరు చూసిన దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించునుగా. కానీ నిండారుగా దైవజనుడు దీవించాడు. ఎప్పుడైతే ఆ మాట పలికాడో అన్న జీవితంలో మరుపు రాని అద్భుతము, ఆ నింద తొలగించబడి శ్రేష్టమైన దిగో బహుమానము దేవుడిచ్చాడు. ఆనాటి నుండి పరిశుద్ధ లేఖనము చెబుతుంది, ఆనాటి నుండి అన్న కన్నీరు విడుచుట మానెను. స్తోత్రం. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు కన్నీరు కార్చింది, ఇప్పటి వరకు రోధించింది, ఇప్పటి వరకు విలపించింది. ఎప్పుడైతే దేవుని యొద్ద నుంచి జవాబు వచ్చిందో, ఎప్పుడైతే దేవుని యొద్ద నుంచి ఉత్తరం వచ్చిందో, ఆనాటి నుండి ధైర్యము తెచ్చుకొని కన్నీరు కార్చటం మానింది. నేను అంటాను, అన్న ఎప్పటి వరకు కన్నీరు కార్చిందో తెలుసా? దేవుడు ఆమె పరిస్థితులు మార్చేంత వరకు కన్నీరు కార్చటం మానలేదు. స్తోత్రం. ఎప్పుడైతే తన పరిస్థితులన్నీ మార్చాడో నాటి నుండి సంతోషముతో దేవునిని ఆరాధించటం మొదలుపెట్టింది. స్తోత్రం చెప్పండి. మనము కన్నీటి ప్రార్థన చేసే పరిస్థితులు మనకు ఉండాలి. మన పరిస్థితులు మారేంత వరకు, మన కుటుంబ పరిస్థితులు మారేంత వరకు, మనం ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన ఆ అనుభవంలోకి వెళ్ళేంత వరకు మనం ఏం సంపాదించుకోవాలమ్మా? అమ్మా వింటున్నారా? ప్రార్థనకు వస్తే దెయ్యాలు పోవాలి, ప్రార్థనకు వస్తే రోగాలు పోవాలి, ప్రార్థనకు వస్తే కలిసి రావాలి, ప్రార్థనకు వస్తే అవి కావాలి ఈ కావాలని ఆ నిద్ర మొక్కలు వేసుకొని వస్తారు. కానీ ఎప్పుడైనా నీ భర్త కొరకు కన్నీరు కార్చావా? నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చావా? అంటున్నారా? పరలోక రాజ్యము కొరకు, ఆత్మ సంబంధమైన అనుభవాల కొరకు కన్నీరు కార్చావా? శరీర సంబంధమైన వాటి కొరకు కన్నీరు కారుస్తున్నావే కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు మనం కన్నీటితో ప్రభువుని అడిగినప్పుడట ఆయన మనల్ని అంగీకరిస్తాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, కన్నీటి ప్రార్థన ద్వారా ఏం జరిగింది? నశించిపోవచ్చున్న తన జాతిని రక్షించుకున్నాడు. 2, కన్నీటి ప్రార్థన ద్వారా మరణపు అంచుల వరకు వెళ్ళిన హిజ్కియా మరలా ఆయుష్ దేవుడు పెంచాడు, బ్రతికించాడు. చచ్చిపోతుంది అనుకున్నా అంతే. అందరూ అనుకున్నారు అయిపోయింది 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 హిజ్కియా పని అయిపోయింది, ఇంక లేదు అనుకున్నారు. ఎవరైతే ఏ నోరైతే ఈడైపోయాడు ఇంక అయిపోయింది అన్నారో అదే నోరు నీ దేవుడు బ్రతికించాడు, నీ దేవుడు బ్రతికించాడు, నీ దేవుడు బ్రతికించాడు. చూసావా? కారణం ఏంటి? 3 పూటలు తింటూ ఏంటి కూర్చుంటే ఈ కార్యాలు జరగవు. భారం తెచ్చుకొని విరిగి నలిగిన హృదయముతో ప్రభు పాదాల దగ్గర మొర్ర పెట్టాలి. అందుకనే దేవుడు 7 రోజులు మనకి ఎందుకు ఇచ్చాడు? ప్రార్థన చేయటానికే. 7 రోజులు ఈ ప్రార్థన, ఈ కన్నీటి ప్రార్థన సంపాదించుకోవటానికే దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఈ ఈ అనుభవాలు సంపాదించుకున్న వారు ధన్యులు. ఆమేనండి. నిశ్చయముగా ఈ 7 రోజులు పోగొట్టుకోకుండా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి, అయ్యా నా పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులు, అయ్యా నా ఆర్థిక పరిస్థితులు, అయ్యా ఇదిగో నేను ప్రార్థనలు ఎదగలేకపోతున్నాను, అభిషేకం ఎదగలేకపోతున్నాను, విశ్వాసములు ఎదగలేకపోతున్నాను, పరిశుద్ధతలు ఎదగలేకపోతున్నాను, నీ సన్నిధిలో ప్రభు ఎదగలేకపోతున్నాను అని కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే ఈ 7 రోజులు ముగించు లోపు దేవుడు నువ్వు అనుకుని అన్ని సఫలపరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ 7 రోజులు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఇదిగో ఏదైతే ఓడిపోయామో, ఏదైతే నష్టపోయామో, ఏదైతే సాధించలేకపోయామో అవన్నీ సాధించడానికి, గెలవటానికి ఈ ప్రార్థనలు. స్తోత్రం. సాతాను మీద, కుటుంబం మీద, సమాజం మీద, రోగాల మీద, పరిస్థితుల మీద మనం ఏం చేయాలి? గెలవాలంటే ఏం చేయాలి?
కన్నీలితో ప్రార్థించుచు, వింటున్నారా? కన్నీటితో ప్రార్థించుచు కృపాసనం యొద్దకు చేరేదను. ఎట్లా అంట? నీ కళ్ళలో కన్నీళ్ళే రావే, కళ్ళు నిండా నిద్రమంపు, కళ్ళ నిండా నిద్రభారం, వింటున్నారా? గుండెల నిండేమో చెత్త చెదారం, లోక ఆశలు, లోక నటనలు ఈ పెట్టుకొని ప్రార్థన ఏడొస్తుంది? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన ఆత్మచేత ఎవరైతే, ఏ కుటుంబంలోనైతే ఈ కన్నీటి ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో జీవం ఉంటుంది. స్తోత్రం. ఏముంటుంది? రోగాలు ఎందుకు వస్తాయి చెల్లి? రోగాలు ఎందుకు వస్తాయి? సమస్యలు ఎందుకు వస్తాయి? నేను అంటున్నాను, జీవము కలిగిన దేవుడు నీలో ఉంటే, నీ ఇంట్లో ఉంటే చీకటి ఎందుకు వస్తుంది చెప్పండి? ఒక అక్క అంటది, అన్న పండుకుంటే అమ్మో వచ్చేసి కూర్చుంది, ఇంకా ఊపిరి ఆడట్లేదు. సైతాను మొక్కందా అన్న. నేను అంటాను, దేవుడు నీలో ఉంటే దెయ్యం ఎందుకు వస్తుంది? దేవుడు లేడు గనకనే, నీ ఇంట్లో ప్రార్థన లేదు గనకనే, నీ ఇంట్లో జీవము కలిగిన ఆ సన్నిధి లేకపోవటం వలన సైతాన్లు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. ప్రార్థన చేసేవారు అంటేనే సైతానికి గడగడలాడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. పాటలు పాడేవాళ్ళన్నా, వాక్యం చెప్పేవాళ్ళన్నా, ఇది చేసేవాళ్ళన్నా సాతానికి భయం లేదు. కానీ మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తే సాతాను గడగడలాడిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనా పరులంటే సైతానికి చాలా భయం. నేను అంటాను, మనల్ని చూసి అది భయపడాలా, దాన్ని చూసి మనం భయపడాలా? కరెంట్ పోయిందనుకో, అటు వెళ్ళమ్మా అంటే వెళ్తావా? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళమ్మా అంటే వెళ్తావా? అమ్మో, చూసావా? అందుకని దేవుడు అంటాడు, యేసు ప్రభు శరీరధారి ఉన్నదన్నాడు. ఎప్పుడు? శరీరం ఉంది కదా మనకి, ప్రాణాత్మ శరీరంలో ఉన్నాయి కదా. అందుకని ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు అంటే, 3 పూటలు తిని నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఎంజాయ్ చేయము అంటానికి కాదు. ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు తెలుసా? జీవము కలిగిన దేవుని ఎదుట మోకరించి ఆయన ఎదుట నీ తల, నీ చేతులు ఎత్తి కన్నీళ్లతో నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించగలిగితే, అమ్మా వింటున్నారా కుమారి, ఏం చేయాలి? ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన తండ్రి వద్దకు వెళుతుంది. ఆ తండ్రి నీ కన్నీటిని చూసి దిగి వచ్చి ఆ పరిస్థితులన్నీ కూడా మార్చి నీకు గొప్ప జయాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము సంపాదించవలసింది ఏంటి? ఈ మొదటి రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ 7 రోజులు మీకు కన్నీటి ప్రార్థన అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆయన సన్నిధిలో మోకరించగానే నీళ్లు కుమ్మరించినట్లుగా ఇదిగో నీ హృదయం కుమ్మరించి కన్నీటితో, ప్రభా నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోయ్యా ప్రభా అని ఆయన పాదాలని కన్నీటితో తడపాలి. స్తోత్రం. దేంతో తడపాలి? కన్నీటితో ఆయన పాదాలు తడిపాలి. అంత వేదనతో మనము ప్రార్థన చేస్తే నిశ్చయముగా మన కుటుంబ పరిస్థితులు మారతాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. నీ ఇంట్లో టైం ఉన్నప్పుడల్లా జ్ఞాపకం చేసుకో, ఏ పరిస్థితులతో ఉన్నావో, ఏ రోగముతో ఉన్నావో, ఏ అనారోగ్యంతో ఉన్నావో, ఏ సిక్కులు ముడులతో ఉన్నావో అన్నీ జ్ఞాపకం చేసుకొని సమయం ఉన్నప్పుడల్లా మోకరించి ప్రభు దగ్గర
కన్నీటి ప్రార్థన చేయటం ప్రారంభించు. నువ్వు ప్రారంభిస్తే ఆయన అక్కడ ప్రారంభిస్తాడు. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండగానే నీవు నీ కనుల ద్వారా దేవుడు చేసే కార్యాలు కనులారా చూస్తావు అంతే. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు కన్నీటి ప్రార్థన ఎందుకు అమ్మా? ఎందుకమ్మా? నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికి. నీ భర్త ఇంకా మారు మనసు పొందలేదుగా, తాగుతూనే ఉన్నాడుగా, ఇష్టానుసారంగా ఉంటున్నాడు కదా, ఉంటున్నారా? మరి నీ భర్త నరకానికి వెళ్ళిపోతే నీకు సంతోషమా? కాదు కదా. మరి ఆయన కొరకు ఏం చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రభా 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 ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నీ భర్తను మారుస్తుంది. ప్రార్థన మారుస్తుంది. రోగాలతో ఉన్నాం, అనారోగ్యంతో ఉన్నాం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఎంత కష్టపడినా చినిగిపోయిన సంచులు వేసినట్లు అయిపోతుంది కొన్ని కుటుంబాలు. ఎంత సంపాదించినా చినిగిపోయిన సంచులు వేసినట్లే. ఏదో ఒక రోగానికి ఏదో ఒక దానికి వెళ్ళిపోతుంది. కారణం ఏంటి? నీ జీవితంలో ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు. అందుకనే ఆ రోగం నిన్ను విడిచి వెళ్ళట్లా. అదే కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు నీ శరీరాన్ని బాగు చేస్తాడు కదా, ముడతాడు కదా, స్వస్థపరుస్తాడు కదా, నీ కుటుంబ పరిస్థితులు మార్చేస్తాడు. 3 పూటలు తింటావు ఏంటి, మంచం విరిగిందాక వండుకుంటావు కొరకబెట్టి, లగ్గానే నిద్రమొహం కూడా కడుక్కోవు, మంది నన్ను కూర్చుంటావు. కూర్చొని కూడా ఆ గోడ చూసుకుంటా, అది చూసుకుంటా, ఇటు కాలు జాపుతా, అటు జాపుతా, అని నోరు తెరుతా, దోమలు పోయేటట్టు ఏదో 2 మాటలు వింటాం, వెళ్ళిపోతావు. ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళి వచ్చాక ప్రార్థనకి ఏం ఉద్ధరించావు అని అక్కడికి వచ్చి నేను అంటాను, నీ కుటుంబంలో ఆ ప్రార్థన ఆత్మ ఉండాలి. క్రైస్తవుడు అంటేనే ప్రార్థించేవాడని అర్థం. దేవుని బిడ్డలంటేనే ప్రార్థించేవారు. ఇప్పుడు చూడండి, నువ్వు బైబిల్ పట్టుకుని వస్తున్నావు, అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఎక్కడికి అని చెప్పావు? సినిమాకి వెళ్తున్నాను చెప్పావా? మామ ఏమా ఎక్కడికి వెళ్తున్నా చెప్పావు? వాళ్ళు వచ్చారు ఎగురుతానికి వెళ్తున్నాను చెప్పావా? ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రార్థనకి వెళ్తున్నా. ఏమంటారు? చర్చి కూడా అనరు, ప్రార్థనకి వెళ్తున్నా. ప్రార్థనకి మరి ఇక్కడ వచ్చి చేసేది ఏంది? నేర్చుకుంటున్నావా? ప్రార్థనకి వెళ్తున్నాను. వాళ్ళు కూడా అంటారు, అమ్మాయి ప్రార్థనకి వెళ్తున్నావా? వెళ్ళమ్మా. వచ్చి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు? ఆ ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన, ఆ రోదన కలిగిన ప్రార్థన, దేవుని కదిలించే ప్రార్థన, దేవుని హృదయాన్ని ఇది కదిలించే ప్రార్థన. ఆయన మనం ప్రార్థన చేస్తుంటే ఆయన చలించిపోయాడు. కొంతమంది బైబిల్ భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు చలించిపోయి అయ్యో అని అల్లాడుతూ పరిగెత్తుకొచ్చి కౌగిలించుకున్నాడు. ఆ ప్రార్థన సంఘానికి అవసరం, కుటుంబాలకు అవసరం. ప్రార్థన లేకపోతే అన్ని అపజయాలే. కనుక ఈ రాత్రి దేవుడు అట్టి ప్రార్థన మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆ ప్రార్థన ఆత్మచేత దేవుడు మనల్ని నింపునుగాక. ఆ కన్నీటి ప్రార్థన చేత దేవుడు మనల్ని నింపునుగాక. ఆకరించండి.